ఓ అప్పుడే టైం 10 అయిపోయిందా? త్వరగా బొకే తీసుకుని ప్రేయస్రాజ్ దగ్గరికి వెళ్ళాలి. లేట్ అయిందా దాని డాచర్ అస్సలే భరించలేం. ఫ్లవర్ బొకే తీసుకెళ్తుందేంటి? అరే బాడుకో, అది నా లవర్ కోసం కొన్నదిరా. బట్ టుడేస్ మైండ్ బ్రో. హాయ్ స్నేహ. ఏ హాయ్, నన్ను ఎర్లీగా రమ్మని నువ్వెందుకు లేట్గా వచ్చావు? నేను అంతే, లేట్గా వచ్చినా లేటెస్ట్గా స్పెషల్గా ఎగ్జైట్గా వస్తాను. సో స్వీట్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నాడు వీడు? మై డియర్ స్నేహ, నేను కొద్ది రోజుల నుంచి చాలా లవ్ చేస్తున్నాను. అది చెప్పడానికి వ్యాలంటైన్స్ డేకి మించిన బెస్ట్ ఇంకొకటి లేదు. ఐ లవ్ యూ స్నేహ. నువ్వు సరే అంటే నా కళ్ళల రాకుమారినైనా నిన్ను నా కుండల మీద సింహాసనం వేసి కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ నేను గాజు బొమ్మలా చూసుకుంటాను. ఐఎమ్ వెరీ సారీ. బట్ వీఆర్ గెట్ వెరీ క్లోజ్ ఫ్రమ్ లాస్ట్ 1 year. ఐ హ్యావ్ మోర్ ఫ్రెండ్స్ బెటర్ క్లోజర్ దెన్ యూ. ఐఎమ్ సారీ. ఐఎమ్ లివింగ్. బాయ్. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ సారీ. అరే పిచ్చినా కొడక, అసలు ఏం చేస్తున్నావు తెలుస్తుందారా నీకు? అసలు ఏం కొంపలు ములిపోయానరా దూకడానికి రెడీ అయ్యో. ఐఎమ్ లివింగ్. బాయ్. సరే అందుకని అందుకనే మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అది నో చెప్పగానే ప్రాణం పోతున్నట్టు అనిపించింది.
హే మానస, యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ టుడే. థ్యాంక్ యూ. ఏంటి ఉన్నట్టుండి కలుద్దాం పిలిచావు? ఈజ్ దర్ ఎనీ గుడ్ న్యూస్? అంటే అభి నీకెలా చెప్పాలో అని ఐఎమ్ ఫీలింగ్ వెరీ షై. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఈరోజు చెప్తే అర్థం చేసుకుంటావని చెప్దామనుకుంటున్నాను. ఐ వాంట్ యువర్ వైఫ్ అభి. సారీ మానస, నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాలంటే ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ వైఫ్గా అంటే అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను అభి. నేను నీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నా. ఇలా కలిసి తిరిగి ఎంజాయ్ చేసి విడిపోవడానికి కాదు. అందరిలాంటి అమ్మాయిని కాదు. నీకు నా గురించి బాగా తెలుసు. నువ్వు నాకు చాలా సపోర్ట్ చేశావు. ఎప్పుడు నా పక్కనే ఉంటావు. నాకు నీ సపోర్ట్ లైఫ్ లాంగ్ కావాలి. ఐ నీడ్ యూ అభి, ఐ నీడ్ యూ. బట్ ఐ డోంట్ నీడ్ యూ. సారీ మానస, నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాలంటే ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ వైఫ్గా అంటే చీని అబ్బా, ఇంకెన్నాళ్ళరా? డిప్రెషన్ నుంచి బయటికి రా పిల్ల. ఏడుపును అలా లేనా? అలా ఏంట్రా? లేనా? ఏమైందిరా? తనే గుర్తొస్తుందన్నా, ప్లీజ్ అన్నా లే అన్నా. అరే తన please మెసేజ్ రా. కోసం ఎంత వెయిట్ చేశానా, తన రిప్లై Please రా, కోసం. పడుకోనిరా. అలా ప్లీజ్ అన్నా, ఎంత ప్రేమించానా. అరే పడుకోరా స్వామి. మర్చిపోలేకపోతున్నా. అలా లే అన్నా, అలా ప్లీజ్ అన్నా, అలా అలా లే అన్నా, అరే పడుకోనిరా. అన్నా. నవ్వు నవ్వవే సిన్ని కన్నా, ఓసారి కలువవే కాసేపైనా. ప్రేమెంతో పంచిన నా మీదేనా, పగబట్టి నా వింత ఎందుకమ్మా. ఓ నవ్వు నవ్వవే రే పాపిస్టోడా, లేచి పాలపేట తీసుకురాపో. ఈడు ఏడుపుకుడు పాటలో. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో నా రూమ్మేట్ అయ్యాడు. తనతో ఎంత లవ్లీగా మాట్లాడుతున్నాను. వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? మెసేజ్లకు రిప్లై ఇవ్వవే. వీడితో ఇంకా మంచిగా మాట్లాడు వేస్ట్. ఒరే చెత్తనా కొడక, తిడుతుంటే రియట్ కూడా అవ్వేంట్రా? నీ ఏడుపుతో నన్ను ఎంచుకుతుంటున్నా కదరా.
ఇంత సాటిస్ఫైడ్ ఏందిరా? అది ఎవరితో దానికి ఇష్టం లేదని చెప్పి దాని దారిన అది పోయింది. అది బాగానే ఉంది. నువ్వేమో దాన్ని మర్చిపోలేక రోజు ఏడుస్తూ నన్ను టార్చర్ పడుతున్నావు కదరా. సారీ అన్న, నా డిప్రెషన్ వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని తెలుసు, కానీ లవ్ మర్చిపోలేకపోతున్నానన్న. వీడికి ఇలా కాదు, నా స్టైల్ వీడికి అర్థమయ్యేలా చెప్తా. బిడ్డ, మర్యాదగా చెప్తున్నా వినుకో. నాకు తెలిసిన స్టార్టప్ ఆఫీస్లో జాబ్ మాట్లాడి పెట్టా. సోది. నేను కూడా స్టార్టింగ్లో అక్కడే వర్క్ చేశాను. నీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు, డైరెక్ట్ అటాక్. వెళ్ళి మేనేజర్ చెప్పిన టీంలో జాయిన్ అయిపోవు. నాట్ ఇంట్రెస్టెడ్. అచ్చా, బేబీ ఇలా కాదరా, నీ ఎంత చూస్తా ఉన్నా. ఐ లవ్ యూ. నేను చదువుతున్నాడని మనకి లొకేషన్ షేర్ చేశాను. రేపు నేరుగా ఆఫీస్కి పో, వర్క్ నేర్చుకో, వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. నెల 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 శాలరీ తీసుకో, అంతే. కాదు కూడదు అంటావా? మర్యాదగా రూమ్లోంచి దొబ్బేయి. వార్నింగ్ ఇస్తున్నాడా? బా నక్కరాలు పడుతున్నాడు సాలేగాడు. ఏదో మన సీనియర్ తమ్ముడు కదా అని చూస్తుంటే పరేషాన్ చేస్తున్నాడు సాలేగాడు. నా పోర్ రిప్లై ఇస్తానంటే ఏం దమ్దమేంద్రా. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫైట్ చేయడం నేర్చుకో. ఇలా ఏడుస్తూ ఉండిపోకు. బ్యాటరీ డౌన్ అయిందన్నా. ఈడింతే, ప్రేమలో పడినాడు. ఎవడ బాబడ్డాడు? తినురా, తిను. 3 రోజులైంది నువ్వు సరిగ్గా తినక. తినాలే. ఇలా ఎన్ని రోజులు ఒక్కదానివే రూమ్లో ఉండి బాధపడుతూ ఉంటావు చెప్పు? పాస్ట్ ఈజ్ పాస్ట్. నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. ఇదేంటి చంపేసేదానిలా చూస్తుంది? మర్చిపోవడం చెప్పినంత ఈజీ కాదని నాకు తెలుసు, కానీ ఆఫీస్లో వర్క్ చాలా పెండింగ్ పడి ఉంటుంది కదా. మళ్ళీ నీకే స్ట్రెస్. ఆలోచించుకో. సరే, రేపటి నుంచి వెళ్తానక్క. సో స్వీట్. పన్నరేంద్ర ఎవరినంతా బాబు. అవ్వ, నీ ఆఫీసా లేకపోతే హాయ్ అండి. హే, హూ ఆర్ యు మ్యాన్? విజిలేసింది నువ్వేనా? నేను కాదండి, బయట మున్సిపల్ వాళ్ళు. సర్లే, ఇంతకు నువ్వెవరు? కొత్తగా ఆఫీస్లో అపాయింట్ అయ్యాను. మేనేజర్ మీ టీంలో జాయిన్ అవ్వమన్నారు. అవునా? సరే, వచ్చి కూర్చో, మేము పడుకుంటాం. మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అదేంటి, ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతున్నాయని చెప్పారు. వాళ్ళు చెప్తారు, కానీ గైడెన్స్ ఇవ్వడానికి టీం లీడర్ ఉండాలిగా. సీజ్ ఆన్ లీవ్. ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు మధ్యలో పర్సనల్ రీజన్ చెప్పి లీవ్ పెట్టింది. మరి ఇక్కడ నాకు గైడెన్స్ ఎవరు ఇస్తారు? టీం లీడర్ అడ్రస్ చెప్తాను, నువ్వే వెళ్ళి అడిగిరా. సావరం అవుతాడు నీ అమ్మ.
హాయ్ శిరీష్. హాయ్ మేడం. హాయ్ మానస. హాయ్ ప్రసాద్. We We missed missed you, you, Manasa. Manasa. ఆహా, యు మిస్డ్ వర్క్, నాట్ మీ. No, No, no. no. నేను లేకపోయేసరికి హాయిగా రెస్ట్ తీసుకున్నట్టున్నారు. అబే అదేం లేదే, నువ్వు లేకపోయినా చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నాం మేమైతే. సిన్సియర్ అని చెప్పి సిల్లీ జోక్స్ వేయకండి. అసలు నాకు నవ్వే మూడు కూడా లేదు. సిల్లీ జోక్స్ ఏంటి? మనం ఏమైనా జబర్దస్త్ కమెడియన్స్ అనుకుంటుందా? గెట్ బ్యాక్ టు వర్క్స్. ఈవినింగ్ అయ్యేసరికి ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ మీద నాకేదో ఒక క్లారిటీ కావాలి. సర్వర్ డౌన్ ఉంది, విల్ టేక్ ఏ బ్రేక్. వాట్? ప్రసాద్ నేను కూడా వస్తున్నా నాగు. ఓ గాడ్. ఇదే టీమ్ లీడర్. ఎక్స్క్యూజ్ మీ మేడం. యా. యా, ఐఎమ్ ప్రమోద్. కొత్తగా మీ టీంలో జాయిన్ అయ్యాను. మేనేజర్ గారు మీ దగ్గర గైడెన్స్ తీసుకోమన్నారు. ఓ, యా మ్యామ్. కాల్ మీ మానస. మానస నేమ్ బాగుంది. ఏరా ఆఫీస్కి వెళ్ళావా? ఫస్ట్ డే కదా, ఎలా అనిపించింది? ఆఫీస్లో ఉన్నట్టే అనిపించింది. పొగరు జాబ్ వచ్చిందని. అది రాలేదు, నన్ను వదిలించుకోవడానికి నువ్వే రప్పించావు. ఏం చేస్తాం బాబు, ఆడపిల్ల అయ్యి ఉంటే కన్యాదానం చేసి అత్తరంటి పంపించేవాళ్ళం. మగపిల్లోడు కదా, జీవితాంతం భరించాలి. ఓ నో, సో సాడ్. అవును, ఆఫీస్లో టీం లీడర్ అంతా బాగానే సపోర్ట్గా ఉన్నాడా? ఉన్నాడు కాదు, ఉంది. అంటే టీం లీడర్ అమ్మాయా? హ్మ్. మరి ఇంకేమి, మంచిగా లైన్లో పెట్టుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోతావు. వీడు ఇన్ని ఇక్కరేషాలు. ఈరోజు కొలిక్ అయ్యావు, అరే ఫ్రెండ్ అవ్వు. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, బెండు కాని బాండింగ్ ఫ్రెండ్షిప్పే. కొద్ది రోజుల తర్వాత నీ లవ్ ప్రపోజ్ చేయి. ఫీల్ మై లవ్ లవ్, ఫీల్ మై లవ్. నీ లవ్ యాక్సెప్ట్ చేశాక ఇంట్లో ఒప్పించు. వన్ ఫైన్ డే పెళ్ళి కల వచ్చేసింది బాలా, ముచ్చటగా మేళం చేసే ఆజా 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 ఆజా. ఇన్నాళ్ళు ఇలాంటి ఊహల్లో ఉండే బొక్కబొర్ల పడ్డాను. ఇప్పుడు మళ్ళీ పడాలని నాకేమాత్రం లేదు. ఒరే పిచ్చోడా, ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఒక ఆడదాని వల్ల అయిన గాయం మానాలంటే అది ఇంకొక ఆడదాని వల్ల మాత్రమే అవుతుంది. ఎవరో ఒక అమ్మాయి మీద ఉన్న ద్వేషం అందరి అమ్మాయిల మీద చూపించడం కరెక్ట్ కాదురా. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈడేంటి మోటివేషన్ క్లాసులు ఇస్తాడు మనకి. అమ్మ బాగా ఉడికినట్టుంది, ఇంకెళ్దాం. ఫుడ్ రెడీ అయిపోయింది, తినేసి పడుకో. నేను అలా మేడ మీదకి వెళ్ళి ఒక బాటిల్ ఖాళీ చేసి వస్తా. గుడ్ నైట్. హే మాన్సా, యు ఆర్ లుకింగ్ గార్జియస్ టుడే. ఓ, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు స్పెషల్? ఏం లేదు, అక్కతో పాటు గుడికి వెళ్ళా అంతే. మనసా, హా? see this. యా యా, ఓకే. గుడ్ ప్రమోద్, కోడింగ్ చాలా తొందరగా నేర్చుకున్నావు. యా, ఎస్పెషల్లీ దిస్ ఎర్రర్. హా. కొత్త కదా, ఇలాగే ఉత్సాహంగా పనిచేస్తారు. ఇంకా వీటికి ఎన్ని డౌట్స్? మనకేంటి ప్రసాద్ ఇదంతా? సరిపోయారు ఇద్దరు. కుర్రాడు దారిలో పడినట్టు అన్నాడు. ఓ నీ అమ్మ, గ్యాప్ లేకుండా కొడతానే ఉంది కదరా.
నువ్వు చేయి, వర్క్ కంప్లీట్ చేయి, తీసుకో. నీ సావు నువ్వు సావు, నా సావు నేను వస్తా. అరే ఏంట్రా ప్రసాద్, మన ముందే వీళ్ళ రొమాన్స్ చూడలేక చస్తున్నాం. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మనసు, యు ఆర్ డన్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. యువర్ ప్రోగ్రామ్స్ ఆర్ వర్కింగ్ వితౌట్ ఎనీ ఎరర్స్. దట్స్ గుడ్ థింగ్. అఫ్ కోర్స్ ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గైస్, క్లయింట్ కాల్ చేశారు, మనల్ని అప్రిషియేట్ చేశారు, మన వర్క్ చాలా బాగుందని. ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? పిచ్చేమన్నా ఎక్కిందా? ఎర్రగడ్డలో జాయిన్ చేయమంటావా? నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో. అబ్బా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంటే ఒకటి నువ్వు పిచ్చిదానివైన అయ్యి ఉండాలి, లేదా నీకు స్వీట్ మెమరీస్ గుర్తొచ్చి ఉండాలి. ఇప్పుడు నన్ను ఎందుకే సతాయిస్తున్నావు? ఏదో నా మానాన నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎందుకు వచ్చావు? ఊరికేం రాలేదులే, నీతో మాట్లాడదామనే వచ్చాను. ఏంటో తొందరగా చెప్పి వెళ్ళి వంట చేసుకోపో, ఆకలేస్తుంది. అమ్మా నాన్న నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, మంచి సంబంధం కూడా చూశారు. అబ్బాయి చాలా మంచోడు, వెల్ సెటిల్డ్, నో బ్యాడ్ హ్యాబిట్స్. నీకు అతని ఫోటో వాట్సాప్ పెడతాను, ఒకసారి చూసి ఆలోచించుకో. అన్నట్టు రేపు మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, రాత్రికి రాను, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, సరేనా? మ్మ్. అమ్మా నాన్న నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, మంచి సంబంధం కూడా చూశారు. అబ్బాయి చాలా మంచోడు. మానసా, మానసా, మానసా. ఏంద్రా పొద్దు పొద్దున ఎవడి ముఖం చూశాను రా, ఇంట్లో కూడా ఎవరు లేనట్టున్నాడు. ఛ. మానసా, ఇంట్లో ఎవరు లేరా? అక్క ఫంక్షన్కి వెళ్ళింది, రేపు మార్నింగ్ వస్తుంది. ఓ, నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? మార్నింగ్ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కదా, నాకైతే చాలా భయం వేసింది. హాస్పిటల్లో డాక్టర్ని కూడా అడిగాను ఎందుకు మానస కళ్ళు తిరిగి పడిపోయిందని. ఆయన చెప్పారు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళావని. ఎందుకు? నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పద్దు, కానీ నాతో పంచుకుంటే నీకు కొంచెం డిప్రెషన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అని డాక్టర్ చెప్పారు. నీకు లవ్ ఫెయిలియర్ స్టోరీ ఏమైనా ఉందా? ఒక అమ్మాయిని ప్రేమించాను, కలిసి 1 year కూడా తిరిగాం. తన చేయి పట్టుకుందాం అనుకున్నాను, తను వేరే వాటి చేయి పట్టుకుని వెళ్ళిపోయింది. నేను కూడా ఒక అబ్బాయిని డీప్గా లవ్ చేశాను, సిగ్గు లేకుండా ప్రపోజ్ చేశాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి వాడికి ఫస్ట్ ప్రపోజ్ చేసిందా? లక్కీ గాయ్. అమ్మాయిలు ప్యూర్ లవ్ని రిజెక్ట్ చేస్తారని తెలుసు కానీ ప్రపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? ఫస్ట్ టైం వింటున్నాను. ప్రపోజ్ అయితే చేశాను,
కానీ అతనికి కట్నం కావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ క్యాస్ట్ అమ్మాయి కావాలి. వాట్ 2025లో కూడా ఇలా ఆలోచిస్తున్నారా? ఎంతైనా ఒకరిని నమ్మి ప్రేమించిన వాడు ఎదవా అని తెలిసాక చాలా బాధగా ఉంటుంది కదా. యా ఉంటుంది, కానీ ఆ? పడుకుందా? ఎవరు నువ్వు? హాయ్ అండి, నేను మానసతో పాటు వర్క్ చేస్తాను. ఓకే. ఆ, తనకి హెల్త్ బాగాలేక ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయింది. నేనే హాస్పిటల్ చూపించి ఇంటికి తీసుకొచ్చాను. అయ్యో అవునా? తనకి ఇప్పుడు ఎలా ఉంది? నౌ షీస్ ఫైన్. ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుందేమో అని చెప్పేసి ఎవరైనా వస్తారని వెయిట్ చేస్తున్నాను. ఇక మీరు వచ్చారు కదా, నేను వెళ్తాను. యా వెళ్ళండి. మానస, మానస, తీసుకో ప్రిన్సెస్ వేడివేడి కాఫీ. థ్యాంక్ యూ. ఇది తాగాకైనా నీ డిప్రెషన్ కొంచెమైనా తగ్గుతుందేమో చూద్దాం. నా రిపోర్ట్స్ చూసావా? చూసాను. నేను నిన్న పెళ్లి గురించి మాట్లాడాననే కదా అంత ఎక్కువ ఆలోచించి డిప్రెస్ అయ్యావు. అలా అదేం లేదక్క. నీ మనసులో ప్రమోద్ ఉన్నాడని నాకు ముందే చెప్పొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావక్క? మా మధ్య అలాంటిది ఏం లేదు. వీఆర్ జస్ట్ కొలీగ్స్. అవునే, నీకు నేను తింగర్ బుచ్చిలా కనిపిస్తున్నాను కదా, ఏదైనా చెప్తావు. అక్క మరి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రంతా నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. మార్నింగ్ నేను వస్తానే గానీ తను వెళ్ళలేదు తెలుసా నీకు? ఏంటి, ప్రమోద్ రాత్రంతా ఇక్కడే ఉన్నాడా? ఇంటికి కూడా వెళ్ళలేదా? యా ఇట్స్ ట్రూ బేబీ. నాట్ ఓన్లీ లవ్, ప్రేమకైనా పెళ్ళికైనా పునాది ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండాలి. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం వచ్చేదాకా వెయిట్ చేసి డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? రాత్రంతా ఎక్కడున్నావు? ఫోన్ చేసి చెప్పే పని లేదా? ఎక్కడికి వెళ్ళావు అనుకోవాలి? మా టీం లీడర్ మానస తెలుసు కదా, తనకు ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి, పైగా వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు, ఒంటరిగా ఉంటుందని. అయితే నువ్వు వెళ్ళి తోడుగా ఉన్నాను అంటావు. మరి అంత కేరింగ్ ఉన్నప్పుడు తనకి నీ లవ్ గురించి ప్రపోజ్ చేసి తనతో పాటు ఉండిపోరా? నాట్ ఓన్లీ లవ్, ప్రేమకైనా పెళ్ళికైనా పునాది ఉండాలి. ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండాలి. ఒకరి మీద ఒకరు నమ్మకం వచ్చేదాకా వెయిట్ చేసి డైరెక్ట్ పెళ్ళే చేసుకుంటాం.